హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మార్నింగ్ 5కి లేచేసాననమాట. ఈరోజు సండే వ్లాగ్. మొన్న ఫ్రైడే నాగుల చవితి అయిపోయింది కదా! ఈరోజు సండే. సో, సండే ఈరోజు మా ఇంటి దగ్గర జాతర ఉంది. బోనాలు పెట్టుకుంటున్నాము అమ్మవారికి అందరూ. సో, ఇప్పుడు మార్నింగ్ పూజ చేసేసాను. ఇంకా అన్నీ రెడీ పెట్టేసాననమాట. సో, నా ఐస్ చూడండి ఎంత రెడ్ అయిపోయినాయో. అస్సలు నిద్ర లేదు. సో నైట్ టైమ్ 2:30 అయింది ఎడిటింగ్ చేయడానికి. సో ఎడిటింగ్ అండ్ ఇంట్లో వర్క్స్ ఇంకా ఈరోజు జాతర ఉంది కదా! ఇంకా దానికి ప్రిపరేషన్స్ అన్ని ఇంకా చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇంకా 2:30 అయిపోయింది. సో అందుకు అస్సలు నిద్ర లేదు. రెడ్డిగా అయిపోయినాయి ఐస్. సో ఇప్పుడు దీపం పెట్టుకుంటున్నా. అన్ని రెడీ చేసేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంటి ముందర నీళ్ళు చల్లుకొని ముగ్గేసి అన్ని రెడీ పెట్టేసుకున్నాను. అంతా అయిపోయింది. సో ఇప్పుడు పూజ చేసేసి ఫస్ట్ ఇంకా మనము తర్వాత పూజ అయిపోయినాక అమ్మవారికి వెళ్ళి చల్ల చల్ల పోస్తారు కదా! ఫస్ట్ చల్ల పోయాలి వెళ్ళి. ఇంకా అది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఇంకా పూజ చేసుకుంటున్నాం కదా! చూడండి. సో, ఇంకా ఇందాక కిందికెళ్ళింటే ఇంకా మీకు ముగ్గు చూపిద్దామని చెప్పి ఇంకా ముగ్గు చూపిస్తున్నాను. అండ్ ఇంగ పైకొచ్చేసి ఇంకా ఇక్కడ చల్ల పూసకి ఇంకా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నైటే ఇంకా అన్నం చేసుకొని ఇంకా వాటరేసి ఇంకా పెట్టున్నాను. ఇంకా దానికి పసుపు, కుంకుమ ఇంకా అది వేసున్నాను. ఇంకా ఇందులో పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా పెరుగు అండ్ ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. మీకు చల్ల పోసేది ఎలాగో ఇంకా దీంట్లో ఏమేమి వేయాలో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇంకా వెళ్ళేసి ఇంకా ఇక్కడ 3 ఉన్నాయన్నమాట అమ్మవారి గుళ్ళు. ఇంకా ఒక్కొక్క చోటుకి వెళ్ళి కొద్ది కొద్దిగా వేసి ఇంకా రావాలన్నమాట. ఇంకా నేను ఇందులో 1 ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి ఇంకా కట్ చేసి ఇంకా వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా బోనం తీసుకొని వెళ్ళేటప్పుడు ఇంకా ఈ టెంకాయ అవన్నీ తీసుకొని వెళ్ళాలి గదా! ఇంకా దానికోసం ఇవన్నీ ఇంకా పెట్టుకుంటున్నాను. ఇంకా షాప్‌కెళ్ళి మార్నింగ్ తెచ్చుకున్నాను టెంకాయ అవి. ఇంకా ఊదిగడ్డలు అండ్ ఆకులు, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఇది చల్లవి తీసుకొని వెళ్తున్నాను గదా! దానికోసం అని చెప్పి నేనిక్కడ కంకణం ఇలాగా ఆకు, ఒక పువ్వు పెట్టుకొని ఇంకా దారం కట్టుకుంటున్నాను ఇక్కడ బోనానికి. ఇది చల్ల కోసం నేను కట్టుకుంటున్నాను. ఇంకా బోనంకి కూడా ఒకేసారి కట్టేసుకుంటున్నాను నేను. సో, ఇది బోనం అన్నమాట. ఇంకా చల్లబోసిన తర్వాత బోనం ఉంటుంది గదా! దానికోసం ఇక్కడ నేను ఇట్లా పసుపు, కుంకుమ అన్నీ రాసి పెట్టుకున్నాను. ఇంకా దీన్ని కూడా ఇంకా కంకణం ఇలా కట్టుకుంటున్నాను. పువ్వు పెట్టుకొని, ఆకు వేసుకొని. ఇంకా నేను అప్పటికి ఇంకా చల్ల వెళ్ళిపోయలేదు. మీకు చూపిస్తున్నాను. ఇంకా ముందే రెడీ చేసి పెట్టుకుందాము. అప్పుడు తొందర హడావిడి లేకుండా ఉంటుందని చెప్పి ఇంకా వీడియో తీయడానికి టైం ఉంటుంది కదా! ఇంకా అప్పుడప్పుడు అంటే ఇంకా టైం సరిపోదు. ఇంకా పిల్లోళ్ళున్నారు గదా! ఇంకా విసిగిస్తారని చెప్పి ముందే చూపిస్తున్నాను మీకు ఇది. ఇంకా తర్వాత ఇంకా చల్లవేయడానికి ఇంకా వెళ్తున్నాను నేను. ఇంకా బాబు ఇంకా మా హస్బెండ్ అందరం కలిసి ఇంకా వెళ్తున్నాము. ఇంకా ఆల్రెడీ వెళ్లి చూసొచ్చారనమాట మా హస్బెండ్. ఇంకా పోస్తున్నారా లేదా అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ నేనే అనమాట ఇంకా అక్కడ పోయడము చల్ల. సో, అది నీకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ నేనే నాదే ప్రసాదం అనేసి. సో, ఇక్కడే అనమాట మా ఇంటి దగ్గరలోనే పక్కనే ఉంటుందనమాట టెంపుల్. సో, వెళ్ళి ఒక 3 ప్రదక్షిణలు చేసేసి అండ్ చల్ల పోసి ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి గదా! ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి చల్ల పోసాననమాట. Pasa.
అమ్మాయి అవునా ఎవరు పోయలే ఫస్ట్ నువ్వేనా 3 చోట్ల పోయాలంట అక్కడ ఆడ కూడా పెట్టినారా పోదాంపా. సో ఇంక అక్కడ చల్ల పోసేసి ఇంక ఇక్కడ ఇంకొక టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఇది కూడా మా ఇంటి పక్కనే అన్నమాట. ఇంక ఇక్కడ హారతి చేస్తున్నాను ముందు అమ్మవారికి. ఇంకా హారతి ఇచ్చి ఇంకా చల్ల పోద్దామని చెప్పి సో హారతి ఇచ్చాక ఇంకా చల్ల పోస్తున్నాను. సో ఇక్కడ చల్ల పోసాక ఇంకొక టెంపుల్ ఉంది. ఇంకా అక్కడ కూడా వెళ్ళి ఇంకా చల్ల పోయాలన్నమాట. ఫస్ట్ వెళ్ళాం కదా ఆ టెంపుల్ కి మెయిన్ ఇంకా జాతర అన్నమాట. 3 టెంపుల్ మెయినే, బట్ అక్కడ యాటలు అవి కోస్తారు. రా దాని మీద కాలు పెట్టు రా కాలు పెట్టరా అంతే. ఏం కడుస్తుంది పా. ఇక్కడ పాప తీయలేదా మామూలుగా మామ అత్త అంటాడు కదా, అక్క అక్క అంటే ఎవరినో అనుకున్నాం మన శ్రీమంతానికి పోయినా అక్క 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 అంటాడు. మామూలుగా అత్త అత్త అంటాడు కదా, ఎవరు అక్క అంటే నేను అనుకో. సో ఇంకా అక్కడేం ఇంకా ఆ టెంపుల్ ఇంకా వీడియో తీయలేదు. ఎందుకంటే ఇంకా చిన్నోడిని ఎత్తుకున్నారు మా హస్బెండ్. ఇంకా ఏడుస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇంకా అక్కడ కూడా ఇంకా నేనే పూజ చేసేసి అండ్ ఇంకా చల్లపోసి వచ్చానన్నమాట ఇంకా ఇంటికి. అండ్ ఇంకా మా హస్బెండ్ ఇంకా బయటికి వెళ్ళి టీ తెచ్చారు. ఇంకా ఫస్ట్ టీ తాగుతున్నాను. ఇంకా అది టీ చేసేంత టైం ఓపిక కూడా లేదు. ఇంకా మార్నింగ్ లేస్తున్నాను కదా, అలసిపోతున్నాను. సో ఇంకా అది టెంపుల్ వాళ్ళు ఇంకా ఊరేగింపుతో వచ్చారన్నమాట. అది ఆటలు కోస్తారు కదా, దాన్ని తీసుకొని వచ్చి అలాగ ఒక ఊరేగింపు చేశారు. ఇంకా నేను కూడా ఇంకా తొందర రెడీ అవ్వాలి. మళ్ళీ ఇంకా వాళ్ళే ఇంటి దగ్గరకు వస్తే మనం వెళ్ళాలన్నమాట అప్పుడు. సో ఇక్కడ పొంగల్ అది కూడా రెడీ అయిపోయింది బోనంకి. సో ఇంకా నేను ఇందులోకి పెట్టుకుంటున్నాను. ఇంకా దీనికి యాపాకులు అవన్నీ ఇంకా రెడీ చేసుకుందామని ఇందులో ఒక బెల్లం ముక్క కూడా వేసానన్నమాట. అండ్ తీపు బోనం 2 ఇలాగా సరిపోతుంది. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ కొందరు ఏంటంటే మామూలు పొంగల్ లాగా చేసుకుంటారు అండ్ బెల్లం అన్నం లాగా కూడా చేసుకుంటారు. సో ఇంకా నేను చిన్నోడికి కూడా స్నానం చేపిచ్చాను. ఇంకా స్నానం చేపిచ్చి ఇంకా పడుకోబెట్టాను. నిద్రపోతున్నాడు చూడండి. అందుకే ఒకసారి ఇట్లా చూపిద్దాము అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇంకా దీపు కూడా రెడీ అయిపోతున్నాడు. అండ్ ఇది కొద్దిసేపు చల్లారి పెడదామని చెప్పి ఇంకా పక్కన పెట్టినాను. అండ్ ఇంకా ఇప్పుడు పైకెళ్ళి పైననే మా ఇంటి పైన టెర్రస్ పైన యాప చెట్టు ఉందన్నమాట. ఇంకా పైకి వచ్చి ఉంటుంది. అది మిద్దె పైకి ఇట్లా ఉంటది కదా. సో ఇంకా అది వెళ్ళి ఇంకా పీక్కొని వచ్చి ఇంకా వాష్ చేసి గుమ్మానికి అండ్ ఇక్కడ బోనంలోకి పెట్టుకుంటున్నాను, రెడీ చేసుకుంటున్నాను.
హాయ్. రెడీ అవుతానా? చిన్నవాడు రెడీ అయిపోయాడు. అది సాక్షి నోట్లో పెట్టుకుంటాడు. పెట్టుకుంటానా? పెట్టుకుంటాడు. ఏంటి గగన్? కింద కామెంట్ చేయండి గైస్. ఈ రోజు మన బస్సం ఎక్కడ గాయస్? అదే గాయస్. జగన్ జగన్ సారీ బాగుందా? ఎస్. సో నేను ఇంకా ఇంట్లో రెడీ అవుతున్నాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా వెళ్ళి చూసేసి వస్తాను అన్నారు. ఇంకా ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయ్యారనమాట. అందుకే ఇక్కడికి వచ్చి ఇంకా బాబు, దీపు ఇంకా ఇద్దరు వచ్చి ఇక్కడ చూస్తున్నారు. సో ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతారనమాట. ఇంకా ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళు వచ్చినప్పుడు మనము ఇంకా బోనం తీసుకొని ఇంకా వెళ్ళాలి ఇంకా వాళ్ళ వెనకాల. సో నేను ఇంకా బోనం తీసుకొని ఇంకా వెళ్తున్నాను కిందికి. నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ. సో ఇంకా కింద ఇంకా మా హస్బెండ్ ఇంకా వాటర్ వేస్తున్నారు ఇంకా బోనం తీసుకొని వచ్చేటప్పుడు. సో ఇక్కడ ఒక ఆమెకి ఇంకా అమ్మవారు వచ్చిందన్నమాట. నేను ఈమెకి రావడము చూడడము ఈ సెకండ్ టైము. సో ఇలాగ జరుగుతూ ఉంటుంది చాలా చోట్ల. సో ఆ అమ్మవారు ఉన్నారు అనుకొని ఆ బ్లెస్సింగ్స్ మీరు తీసుకుంటూ అండ్ నేను తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ లాంగ్ ఇలాగా జరుగుతూ ఉండాలి జాతర అని నేను కోరుకుంటున్నాను. తీసుకొని వస్తా.
సో ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా టైం 2 అవుతుంది. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కదా, ఏం తినలేదు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి ఏదైనా తెస్తానని చెప్పి వెళ్ళారు. ఇంకా తీసుకొని కూడా వచ్చారు. తీసానా ఓకే ఓకే. సో ఫ్రెష్ అయ్యాను. మా చిన్నాడు పడుకొని ఆల్రెడీ లేచాడు. ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? హలో. సో మా హస్బెండ్ ఇంకా బయటికి వెళ్ళి ఇంకా మీల్స్ తెచ్చారనమాట. సో శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ తినను కదా. సో ఇందులో ఏమేమి ఇచ్చారంటే ఏదో సమ్ పచ్చడి, రైస్, బెండకాయ తాలింపు, కేసరి బాత్ అండ్ వెజిటేబుల్ రైస్ అండ్ రసము, పప్పు, సాంబార్ అండ్ పెరుగు, ఇదేంటి మటక్కాయ కర్రీ ఇచ్చారు. సో చాలా బాగుంది. సో మీ ఇంట్లో ఏం స్పెషల్ కామెంట్లో చెప్పండి. చిన్నోడు 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 ఏం చేస్తున్నావు? చిన్నోడు సో ఇది ఇంకా ఈవినింగ్ నుంచి తీస్తున్న వ్లాగ్ అన్నమాట. ఇంకా ఈవినింగ్ షాపింగ్ వెళ్తున్నాము. వరలక్ష్మి వ్రతం వస్తుంది అండ్ గ్రోసరీస్ కూడా అయిపోయాయి. ఫస్ట్ గ్రోసరీస్ తీసుకొని అండ్ వరలక్ష్మి వ్రతం కోసం ఇంకా శారీ తీసుకోవాలి. ఇంకా అందుకోసం వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ స్మార్ట్ పాయింట్కి వచ్చేసాం అనమాట. ఇంకా ఇది ఇంటి పక్కనే అనమాట. ఇంకా ఇక్కడ అన్ని తీసుకుంటున్నాము. ఇంకా ఏమేమి అవసరం ఉన్నటన్ని అండ్ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, దానికి ప్రసాదం కోసము ఎక్సెట్రా అవన్నీ ఇంకా తీసుకుంటున్నాము. చిన్నడు చిన్నడు నోట్లో పెట్టుకోవాలి. చిన్నడు పట్టుకున్నావా? ఏం చేస్తున్నావు? తీయకూడదు అట్లా, తినేటి కాదు అది. సో ఇక్కడ అన్ని ఇంకా తీసేసుకొని ఇంకా ఇక్కడ బిల్ చేపించుకుంటున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా ఇంట్లో ఇవన్నీ పెట్టేసి ఇక్కడ మంగళ్యకి వచ్చామన్నమాట. మంగళ్య షాపింగ్ మాల్లో శారీ తీసుకుందామని చెప్పేసి. మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఏ శారీ చూపించట్లేదు, ఏం తీసుకున్నాను ఏంటి అనేది. సో అప్కమింగ్ వీడియోలో వరలక్ష్మి వ్రతం వ్లాగ్ తీస్తాను కదా, అప్పుడు చూపిస్తాను మీకు ఏం తీసుకున్నాను అనేది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.